హాయ్ అందరికీ. మనం ఎంత చదువుకున్నా ఉద్యోగాలు చేసినా ఈ గిన్నెల పని మాత్రం తప్పదు అనుకుంటారండి అందరికీ. అయితే నాకు తెలిసి ఈ గిన్నెలు ఒక్కొక్కసారి అయితే ఈ గిన్నెలు ఎవరు కనిపెట్టారా బాబు అనిపిస్తుందండి. నాకు గిన్నెలు తోమడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. చిన్నప్పుడు అమ్మ తోమన్నా కానీ ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేదాన్ని అనమాట. అస్సలు తోమేదాన్ని కాదు. ఇంకా అమ్మాయి చేసుకునేది, ఎప్పుడైనా హెల్ప్ చేసేదాన్ని అనమాట. నేను ఏదో ఒక వాటర్ తాగుతా కదండి, అందుకని ఈసారి యాపిల్స్ ఉన్నాయి కదా తీసుకొచ్చాను మొన్న మార్కెట్లో. అందుకోసమని యాపిల్ వేస్తే ఎలా ఉంటుందో వాటర్లో నైట్ అంతా సోప్ చేసి పెడితే అసలు ఫ్లేవర్ వస్తుందా లేదా అని వేసానండి. ఇంకా అలాగే బాదం పప్పులు కూడా నానబెట్టాను. టేస్ట్ అయితే సేమ్ ఎలా ఉందంటే యాపిల్ ఫీజ్ ఉంటుంది కదా మన కూల్ డ్రింక్, సేమ్ అలాగే ఉంది. కొంచెం షుగరు చిల్గా తాగితే అలాగే ఉంటుంది అనమాట. చాలా బాగుంది. కాకపోతే అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ రాలేదులేండి, కొంచెం వచ్చిందనమాట. 50% వచ్చింది అనుకోండి. అంత బాగుందనమాట. నేనైతే ఆ ముక్కలతో కూడా తినేసాను. ఆ ముక్కలు ఎలా ఉంటాయో టేస్ట్ అని. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది కదా, అందుకని చూశాను అనమాట. కలర్ అయితే ఇలా ఉందండి, మరి డార్క్ కలర్ రాలేదు. ముక్కలైతే చాలా చప్పగా ఉన్నాయి అనమాట. అంటే ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేసింది కదా, అందుకోసం అవి ముక్కలు చప్పగా ఉన్నాయి. నేనైతే ఫుల్గా వాటర్ తాగేసాను. మళ్ళీ కూడా పోసానండి, ఒకవేళ మళ్ళీ వస్తుందో రాదో ఆ ఫ్లేవర్ అన్నట్టు పోసానమాట. ఈసారి అయితే కొంచెం వచ్చింది, మరి అంత రాలేదు కానీ ఒక 20% వచ్చింది. దాంట్లో ఉన్న యాపిల్ పీసెస్ కూడా తినేసానండి. అవైతే చప్పగా ఉన్నాయి. అంటే వాటర్లోకి వచ్చేసినాయి కదా, ఫ్లేవర్ అంతా ఇంకేం లేవు కాబట్టి చప్పగా ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది, ట్రై చేయొచ్చండి. నేనైతే రికమెండ్ చేస్తాను, చాలా బాగుంది అనమాట. చిన్నపిల్లలు కూడా తాగేస్తారు. ఇంకా ఈరోజు పొంగనాలు వేసానండి. 2 బాక్స్లో కూడా పొంగనాలే పెట్టేశాను. బాదం పప్పులు కానీ యాపిల్ కానీ పెడుతుంటే తినట్లేదు అనమాట. ఇవి పొంగనాలంటే కొంచెం ఇష్టంగానే తింటుంది, అందుకని కొంచెం కారపొడి చల్లేసి ఇచ్చేసాను. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కూరగాయలు ఏం తీసుకురాలేదన్నా కదండి, వర్షం వచ్చిందని తీసుకురాలేదని చెప్పాను కదా. ఇంకా చిన్న క్యాబేజీ ముక్కు ఉంది, అది కొంచెం టమాటా వేసేసి చేసేసాను. బాగానే ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. టమాటాలు ఈసారి బాగా దొరికినాయి అని చెప్పాను కదండి. టమాటాలు భలే పుల్లగా ఉన్నాయి, అందుకని టేస్ట్ అసలు ఏం వేయకపోయినా కానీ నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఓన్లీ, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల పొడి కానీ ఏం వేయలేదన్నమాట. చాలా టేస్ట్ వచ్చింది టమాటాల వల్ల. చాలా సంవత్సరాలకు దొరికినాయండి. మళ్ళీ కొంచెం పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా నా పనంతా అయిపోయిన తర్వాత మా బాబుకి ఏదో ఒకటి చేస్తానని చెప్తాను కదండి, అందుకని ఈసారి మొన్న బేగం బజార్ వెళ్ళి తీసుకొచ్చాను కదండి. ఇయర్ రింగ్స్ కానీ లేకపోతే ఫింగర్ రింగ్ కానీ చేస్తానని చెప్పాను, అందుకోసమని చేస్తున్నాను అనమాట. 2 చేశానండి, బాగానే ఉన్నాయి. తనకి డ్రెస్ ఒకటి ఉందన్నమాట, దానికి మ్యాచింగ్ లాగా చేశాను. ఆ 2 బాగానే వచ్చినాయి, నాకైతే నచ్చినాయి అండి. నాకైతే ఏమనిపిస్తుంది అంటే కోటి విద్యలు కూటి కొరికే అని అంటారు కదండి, అలాగా మా అమ్మాయి తినడం కోసం నా విద్యలన్నీ ఇలాగా యూజ్ అవుతున్నాయి అన్నట్టు అనిపించినాయి అనమాట. ఫోన్లేండి ఎలాగోలాగా యూజ్ అవుతున్నాయి కదా అని మనసులో అనుకున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నారు కదండి, OHP షీట్ దాని మీద స్టిక్ చేస్తే బాగుంటుందని. ఆ షీట్ మొన్న వెళ్ళినప్పుడు మర్చిపోయానండి, మళ్ళీ దానికోసం ఎవరు వెళ్తారని స్వీట్ కవర్ ఉంటే దాని మీద చేశాను అనమాట. ఇది కూడా బాగానే ఉందండి. అంటే డబల్ కవర్ కింద ఉంటుంది కదా, దాని మధ్యలో స్టిక్ చేసేసాను అనమాట. ఒకరోజు గమ్ పెట్టేసి మొత్తం ఇదేంటి గ్రీన్గా కనబడుతుంది కదా, అక్కడక్కడ అతికించేసాను అనమాట. కొంచెం దళసరిగా అవుతుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు చేసి ఆరబెట్టానండి. ఈలోగా మా అమ్మాయి వచ్చింది. ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి తలకి స్నానం చేయించలేదు, ఇంకా అందుకని తలస్నానం చేయించాను. ఎప్పుడు తలస్నానం చేయించినా కానీ ఇలాగా ధూపం వేస్తానండి, సాంబ్రాణి పొగ వేస్తానన్నమాట. ఈసారి తనే, నేను పొగ రెడీ చేస్తే తనే వేసేసుకుందండి. ఎప్పుడు నేనే వేస్తా. ఈరోజు స్టూల్ బ్యాగ్ కూర్చోబెడితే నేనే వేసేసుకుంటానమ్మా, ఉండమ్మా అని చెప్పేసి తనే మొత్తం తల తుడిచేసుకొని తల మంచిగా పెట్టుకొని ఎలా చేస్తుందో చూడండి. మా అమ్మాయి అప్పుడే పెద్దది అయిపోయింది అన్నట్టు అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే మీ ఇద్దరం ఇంకా కూర్చుని తింటూ ఉన్నాం అనమాట. మధ్యాహ్నం తినలేదండి, ఆకలే లేదు. పొంగనాలు తిన్నాను కదా, అందుకని ఆకలే లేదనమాట. ఇంకా మా అమ్మాయి వచ్చిన తర్వాత ఇద్దరం కూర్చుని, నేనేమో చల్లమిరపకాయలు వేయించుకున్నా, మా పాపకేమో గొట్టాలు వేయించాను. అలా ఏమన్నా గొట్టాలు కానీ ఏమన్నా ఫ్రయాన్స్ వేయించి ఇస్తే మంచిగా తింటుందండి, తనే తింటుంది. లేకపోతే పక్కన పెట్టుకుని కూర్చుంటుంది అనమాట, బుగ్గన పెట్టుకుని కూర్చుంటుంది. ఇప్పుడు మళ్ళీ రెడీ చేసి క్లాస్కి పంపించాలండి. ఈవినింగ్కి నేను చపాతీ పిండి రెడీ చేసుకుంటున్నా. ఎప్పుడు రెడీ చేసుకున్నా కానీ చపాతీ పిండి ఆవిడకి కొంచెం ఇవ్వాలన్నమాట.
ఏమన్నా ఆడుకుంటుంది. ఆ వంటలు ఉంటాయి చూడండి, గిన్నెలు పెట్టుకుని వంట చేస్తాను ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అనమాట. లేకపోతే నెంబర్స్ కింద ఫామ్ చేయడము, పిండిని అలా చేస్తూ ఉంటుంది. అదే నాకు ఇవ్వు అని చెప్తే అడుగుతుందనమాట. ఇంకా తన్ని క్లాస్కి పంపించేసి ఇంతలోకి ఆరిందండి అది. ఇంకా ఎక్సెస్ ఉంటుంది కదండి, మనం అంత నీట్గా కట్ చేయలేం కదా ఎడ్జెస్, అందుకని నేను అగరబత్తితో ఫినిషింగ్ చేస్తున్నాను. బాగానే వచ్చిందండి చాలా. అది కవర్ మాత్రం ఊడిపోలేదండి, బాగానే ఉంది స్ట్రాంగ్గా. జనరల్గా OHP షీట్ మీద చేయాలంటారు, ఇది కూడా బాగానే ఉందండి. నేను అసలు ఉంటుందో లేదో అన్నట్టు ట్రై చేశాను అనమాట. బాగానే ఉంది. పిల్లల విషయం తెలిసిందే కదండి, అలా జాగ్రత్తగా ఉంచారు కదా, అయినా సరే బాగానే ఉందండి. మీరే ఇలా OHP షీట్ తెచ్చుకొని చేయాలి అన్నట్టు ఏం లేదండి. అలాంటి ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉండే కవర్ మీద కూడా స్టిక్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఉండే వాటితో. ఇవే కొన్ని తీసుకొచ్చి చేయాలని ఏం లేదండి, మీ దగ్గర ఉండే కుందన్స్ చిప్స్తో కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి ఏది చేసినా బాగానే ఉంటుంది కదండి. అదిగో నేను పెట్టుకొని చూసాను, ఇదైతే ఇయర్ రింగ్ లాగా అనిపిస్తుంది నాకు. బ్యాక్ సైడ్ రింగ్ అతికి పెట్టడానికి మాత్రం ఒక క్లాత్ ఫస్ట్ స్టిక్ చేసి దాని మీద రింగ్ అతికి పెట్టానండి. చాలా స్ట్రాంగ్గానే ఉందన్నమాట. నేను ఫస్ట్ ఫింగర్ పెడుతుంటే అలా కాదు, మధ్య వేలికి పెట్టుకోవాలి అని చెప్పి అక్కడ పెట్టుకొని చూపిస్తుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది కూడా రింగ్ లాగా బాగానే ఉంది, కానీ దీనికి రింగ్ పెట్టుకోవడానికి రింగ్ లేదనమాట. నా దగ్గర ఉన్న రింగ్ని కట్ చేసి తన ఫింగర్కి అడ్జస్ట్ చేశాను, ఇంకొకటి రింగ్ లేదండి. అందుకోసం ఏం చేశానంటే పాపిడి చైన్లో ఎలా ఉంటుందో చూద్దామని పెట్టి చూశాను, చాలా బాగుంది. దీనికి డ్రెస్ కూడా ఉంది, అలా మ్యాచ్ అవుతుందేమో అన్నట్టు చూశాను అనమాట. బాగుంది. దానికి ఇంకేం చేశానంటే ఒక టేప్ తీసుకొచ్చి స్టిక్ చేసి చూశాను, సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్లో థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ ఛాలెంజ్ నడుస్తుందండి, స్టార్ట్ అయిందనమాట ఇప్పుడే. అందుకని థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ఇదేనండి వాళ్ళకి వీడియో. ఉంటానండి. టేక్ కేర్ అండ్ బై బాయ్.